నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మొన్నటి వరకు రప్పని వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోరని వస్తున్న సమాచారం అయితే ఇక అరెస్ట్ కాబోతున్నారని సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో పేర్ని నాని విషయంలో ఇలాంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అశోక్ నమస్తే అండి పేర్ని నాని మొన్నటి వరకు రప్పని వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని మరొకసారి అజ్ఞాతంలోకి వెళ్లిపోరని సమాచారం వస్తుంది ఇక నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్నారని కూడా వార్త వస్తుంది అసలు ఎలా చూడాలి దీన్ని ఇప్పుడు పురాణాల్లో సిద్ధయ్య అనే ఒక విపరీతమైన భక్తుడు గురించి మనం ఒకసారి పేరు తెలుసుకుంటే వాళ్ళ దేవుడు గుర్తొస్తాడు వాళ్ళ దేవుడు ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ విధంగా పేర్ని నానిని గుర్తు చేసుకుంటే చాలామందికి ఎవరు గుర్తొస్తారో పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు ఆయన విపరీతమైన భక్తుడు కాకపోవచ్చు కానీ ఆయన మనసులో ఆ భక్తి భావాలు ఉన్నాయి ఎందుకంటే ఇదే ఉదాహరణ అజ్ఞాతవాసి అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా తీసినారు అది ప్రాక్టీస్ చేయడానికి అసలు సిసలైన పవన్ కళ్యాణ్ భక్తుడు అనిపించుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే రెగ్యులర్గా అజ్ఞాతంలోకి వెళ్ళిపోతూనే ఉన్నాడు సో ఈయన రెగ్యులర్ అజ్ఞాతవాసి ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము ఏది బియ్యం కేసుకు సంబంధించి ఒక కేసు పడితే ఎట్టపోయినాడో తండ్రి కొడుకులు తప్పించుకొని పోయినారు కనపడలా 1.5 నెలల పాటు ఎట్టపోయినాడు అని అనుకుంటా ఉన్నారు మళ్ళీ కోర్టు నుంచి అదృష్టం కొద్ది బెయిల్ వచ్చింది మళ్ళీ ప్రజల్లోకి వచ్చేసి అది ఇది అనడము తిట్టడము చేశాడు స్టార్టింగ్లో ఒక స్మూత్గానే ఉన్నాడు ఏమని చంద్రబాబు గారు చాలా మంచోడు మా భార్య పైన పడాల్సినటువంటి కేసుని ఎందుకయ్యా ఆడబిడ్డలతో మనకేం సంబంధం అని చెప్పి బాగానే ఉన్నింది వ్యవహారం మళ్ళీ ఇంకొద్ది మేర ఫ్రీ అయిపోయినాక వన్ ఫైన్ డే జగన్మోహన్ రెడ్డి గారు మందలిచ్చిన తర్వాత మళ్ళీ రూట్ మార్చుకున్నాడు మళ్ళీ ఆ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు ముందు ఎవరు పిల్లకిట్టుగాడు చేశాడు ఏమని వ్యాఖ్యలు మనం చికెన్ తిన్నామని లేకుంటే మటన్ తిన్నామని చెప్పి మెడలో వేసుకొని ఎముకలు పోతూ ఉంటామా అని చెప్పి పిల్లకిట్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని దాన్ని సమర్థిస్తూ వాళ్ళ నాయన ఏం చెప్పినాడు రప్ప అని అండం కాదు చీకట్లో కనుగొట్టేంత సింపుల్గా వేసేయాలా తర్వాత రోజు పరామర్శిపోయి ఎట్టయిపోయింది బా ఈ మాదిరి జరిగిపోయింది మనకు ఈ బాధగిని అని చెప్పి పోయి యాసండాలు బడి రావాలా అని చెప్పినాడు ఎవరు పేర్ని నాని ఆ వ్యవహారం తర్వాత కూడా మళ్ళీ సోషల్ మీడియాలో పిచ్చ హల్చల్లు ఇంకా ఆయన పైన కేసు పడుతుంది అరెస్ట్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తప్పించుకొని ఆడ ఎక్కడికో పోవడము పాతది ఏదో 150 నెంబర్ అంట మొగల రేకులు సీరియల్ మళ్ళీ రెండో టైంలో వేస్తున్నారంట అవి మధ్యాహ్నం పూట చూస్తూ ఉండేది చికెన్ బిర్యానీలతో కాలక్షేపం చేస్తూ వచ్చామని చెప్పి బందరు ప్రజలు కోడైకొస్తున్నారు ఇప్పుడు తాజాగా మీరు చెప్పినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ విషయంలో అరెస్ట్ అవుతాడు అని మనం కన్నా చూస్తే ఈ తాజాగా అండి దెందలూరు కేంద్రంగా ఎందుకంటే వీళ్ళ ప్రాంతమే కాబట్టి అన్ని చుట్టుపక్కల కృష్ణా జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్ని దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు గుంటూరు కూడా ప్రతిదీ కూడా ఈయన భుజాలపైన పెడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏం జరిగింది టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారికి మధ్య అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బాయి చౌదరికి మధ్య చిన్నపాటి గొడవ అసలు ఆ గొడవ ఎందుకు తలెత్తింది అనేది అనేక మార్లు చింతమనేని ప్రభాకర్ గారు అనేక మార్లు చెప్పినారు ఏమన్నాడంటే గతంలో పనులు చేయించుకొని కొల్లేరు లేకు దరిదాపుల్లో అక్కడ కూలీలకి ఈయన డబ్బులు ఎగరగొట్టేస్తున్నాడు కొన్ని లక్షల రూపాయల డబ్బులు రావాలా అది ఎగరగొట్టేసి ఓడిపోయినా కదా అని చెప్పి ఈయన ఎవరికి డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ కూలీలు వాళ్ళ ఇంటి దగ్గర పోయి వంట వార్పు కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పినాడు అదంతా చాలాసార్లు అనేక మార్లు చెప్పినాడండి ఇప్పుడు ఎన్ని రోజులు పేషెన్స్ ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు వాళ్ళు చాలా లేక దూరినారు ఎవరైతే డబ్బులు రావాలనో ఆ కూలీలు అక్కడ చాలా లేక దూరి ఆ చెట్టు ఈ చెట్టు కట్ చేశారు 2-3 చెట్లు కట్ చేశారు ఇది అదునుగా చూసుకొని మళ్ళీ అక్కడ ఆ యొక్క నియోజకవర్గంలో దెందలూరు నియోజకవర్గంలో హైప్ వస్తుందని చెప్పి అబ్బాయి చౌదరి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టినాడు అందులో భాగంగా ఏదో చిన్నపాటి గొడవ జరిగితే ఆయనకు మద్దతు కోసం పేర్ని నాని ఆడ దాకా పోయినాడు అక్కడ దాకా బాగానే ఉంది కదా ఆడికి పోయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సేమ్ అదే ఇదేది ఒళ్ళు బలిస్తే ఉన్నటువంటి మాటలు ఉంటాయి కదండి పంది బలిస్తే నంది కాదు కదా అంటారు కదా బాలకృష్ణ గారు ఒక సినిమాలో డైలాగ్ ఆ విధంగా ఆయన కన్ను మిన్ను తెలుగుంటే ఏమన్నాడు ఒక అబ్బాయి చౌదరి చచ్చిపోతే 1000 మంది అబ్బాయి చౌదరిలు పుడతాడు అన్నాడు అసలు అది అప్రస్తుతం అసలు చంపాలనే అదొక ఫీలింగ్ ఇన్ని రోజులు ఒక చిన్నపాటి మర్డర్ కూడా ఆయన చరిత్రలో లేదు ఎవరు చింతమనేని ప్రభాకర్ గారి చరిత్రలో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కావాలని రెచ్చగొట్టడం ఏదేమైనా కూడా బాబు గారు ఇచ్చినటువంటి లైన్ కట్టుబడేటువంటి టీడీపీ సైనికులు ఉన్నారు సో చింతమనేని ప్రభాకర్ గారు కూడా ఆ లైన్ దాటరు ఇటువంటి మాటలు చెప్పలేనటువంటి ఇలా విపరీతమైన మాటలు మాట్లాడడం వల్ల ఏం జరిగిందంటే ఆ రోజున ఆయన పైన ఇటువంటి విపరీతమైన వ్యాఖ్యలతో పాటు ఆయన పోలీసు వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళ విధులకి అడ్డపడే విధంగా ఏది గవర్నమెంట్ అఫీషియల్స్ విధులకి అడ్డపడితే అదొక కేసు అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు మరో కేసు ఇలా ఆయన పైన కేసులు పడినాయి ఇప్పుడు అందుకు ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు ఇది పెద్ద విషయం కాదండి 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో బెయిల్ వస్తుంది లేకుంటే 1 నెలలో బెయిల్ వస్తుంది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇప్పుడు ఆయన ఏం చేసినాడు తప్పించుకొని పోయి హైకోర్టులో బెయిల్కి అప్లై చేసుకున్నాడు హైకోర్టు వారు ఏం చేశారు నాయన నువ్వు చేసింది చిన్న వ్యాఖ్యలు కాదు గతంలో కూడా ఉన్నాయి అది పక్కన పెడితే ఇప్పుడు కూడా హాట్ వ్యాఖ్యలు చేశావు అంటే ఒకరేమో రే అమ్మలక్కలు తిడతాడు అవతలోడు గమ్మన ఉండాలా
అన్న సరే నాన్న తలదించుకొని ఉండలేరు కదా, వాడు కూడా నీ అమ్మ అని రిటర్న్ అంటాడు 100%. ఆ రకాన్ని ఇతను రెచ్చగొట్టాడో ఆ అవతల రెచ్చిపోతే శాంతి భద్రతలు ఇబ్బంది పడతారని ఆయన్ని జైల్లో వేస్తే వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ అగ్రెసివ్నెస్, వీళ్ళ యాంగ్రీనెస్ అన్నీ కూల్ అయిపోతాయి. కాబట్టి ఆయన అరెస్ట్కు ఉపక్రమించండి అని చెప్పి హైకోర్టు ఈ యొక్క బెయిల్ క్యాన్సిల్ చేసేసింది. ఈయన ఇంకా తప్పించుకొని తిరుగుతానే ఉన్నాడు. ఇది ఇంకా ఏ 15 రోజులు ఉంటాడో, 1 నెల ఉంటాడో తెలియదు. కానీ మళ్ళీ బెయిల్ పుట్టే వరకు ఇదే బతుకు, ఈ అజ్ఞాతవాసి అయినటువంటి పేర్ని నాని బతుకు ఇంతే అని నేనైతే ఖచ్చితంగా చెప్తానండి. విజయవాడలో ఆడుదాం ఆంధ్ర స్కామ్ సంబంధించి నెక్స్ట్ ఇంకా రోజా కావచ్చు, బైరెడ్డి సిద్ధార్థ కావచ్చు అరెస్ట్ కాబోతున్నారని వస్తున్న సమాచారం. దీన్ని ఎలా చూడాలి? అవునండి, అంటే మనం ఏదో రూమర్స్ ఇన్ని రోజులు మనం వింటానే ఉన్నాం. ఇది విజిలెన్స్ యొక్క దర్యాప్తు ముమ్మరం అయిపోయింది, వీళ్ళు ఏ నిమిషమైనా అరెస్ట్ అవ్వచ్చు అని మనం వింటా ఉన్నాము. కానీ ఎవరు ఒక వ్యాలిడ్ పర్సన్ కానీ, లేదా ఒక ఆథెంటికేటెడ్ పర్సన్, లేదా ఒక హోదాలో ఉండే పర్సన్ చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా నమ్మాలా. ముఖ్యంగా ఈ శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు గారు ఒక మాట కీలకంగా ఒక మాట చెప్పినాడు. ఏ సందర్భంగా చెప్పినాడంటే 2029లో నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పినాడు. ఆడ విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఓపెన్గా చెప్పినాడు. ఏమనంటే ఈ యొక్క విజిలెన్స్ దర్యాప్తులు పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇన్ని రోజులు మనం 119 కోట్లు అనుకున్నాం కదా ఈ యొక్క కుంభకోణము, అది 125 కోట్లు. వీళ్ళు ఎవరైతే రోజా కావచ్చు, ఈ మొన్న దురుసుగా మాట్లాడినటువంటి ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి యొక్క సంయుక్త పాత్ర ఉండాది. వీళ్ళిద్దరి పాత్ర ఏదైతే ఈ 119 కోట్లు కావచ్చు, 125 కోట్లు కావచ్చు, గవర్నమెంట్ కేటాయించిన డబ్బుతో పాటు ఆ కలెక్టరేట్ల పరిధిలో ఆడున్నటువంటి పంచాయతీలు కావచ్చు, ఆ గ్రామాలకు కావచ్చు, కొన్ని మండలాలకు కావచ్చు, ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళకు డబ్బులు ఏది జనరల్ ఫండ్స్ అంటారు, ఆ ఫండ్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఆ ఫండ్స్ని కూడా కాజేసి ఈ ఆడుదాం ఆంధ్ర కింద అలాట్ చేసుకున్నారు. అంటే ఈ 119, 125 కోట్లది కాదండి వ్యవహారం, దాదాపు 400 కోట్ల వరకు లూటీ చేసినట్టు అయితే సమాచారం. కాబట్టి ఈ విజిలెన్స్ దర్యాప్తు కంప్లీట్ అయిపోయినందువల్ల నెక్స్ట్ స్టెప్ ఏ సిట్కైనా ఇవ్వచ్చు, లేదంటే ఏ నిమిషమైనా వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా కోరుతారు. ఈ క్రమంలో వీళ్ళ అరెస్టుల పైన ముమ్మరంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే చర్చ జరుగుతూ ఉంది. ఇందాక మనం చెప్పినట్టు పేర్ని నాని అదే పనిగా తప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఒక్క కేసులో కన్నా జైలుకు పోతే ఆయన్ని ఎంతోమందిని బెదిరించినాడు గత 5 ఏళ్లలో. ఈ పిల్ల కిట్టు అయితే ఇంకా బెదిరించున్నాడు. ఆ కేసులు కూడా ధైర్యంగా ఎస్ వీళ్ళు అరెస్ట్ అయినారంటే అందరికీ న్యాయం సమానంగా ఈ యొక్క పోలీసు వారు చూస్తారు, కోర్టులు కూడా మనం అనుకున్నట్టు మన తీరున న్యాయం వైపు నిలబడతాయని చెప్పి ధైర్యంగా వచ్చి కేసులు పెట్టేవాళ్ళు చాలామంది. లేకుండా ఉంటే ఆయన ఎన్నిసార్లు అండి మాట్లాడింది, అరెస్ట్ చేయండి, ఏం బిక్తారో చేసుకుందాం, నా వెంట్రుకలు బిక్కోండి అని చెప్పలేదా? అట్లాంటప్పుడు ఎందుకు తప్పించుకున్నాడు? బేసిక్ అంటే ఇత్తగాడికి ఇంకొకసారి ప్రెస్ మీట్లో ఏం పీక్కుంటారో పీక్కోండి అనేటువంటి అలాగా మాట్లాడే నైతిక అర్హత లేదు. మాట్లాడిన అక్కడ చిన్న కుక్క పిల్ల మాదిరి చూస్తారు, కానీ అరిచే కుక్క మొరగదన్నట్టు అలాగనే చూడాల్సినటువంటి పరిస్థితి పేర్ని నాని గారి విషయంలో దాపరించిందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. సో ఇదని చూశారు కదా, ఇక పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం. ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు అని మనకు వస్తున్న సమాచారం. నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.